సౌమ్య పో వీడి యాటిట్యూడ్ ఇది మటన్ సో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ విషింగ్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి అండ్ మీకు చాలా 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 మంచి జరగాలి, అందులో నేను ఉండాలి, అందరం బాగుండాలి. అండ్ ఈ వీడియో అయితే నాకు కొంచెం కాదు చాలా స్పెషల్ అనమాట. చాలా చాలా డేస్ తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, దట్టు ఒక పండగకి అందరం కలుస్తున్నాం అనమాట, కజిన్స్ అందరం. సో నాకు ఇది ఒక మెమరీలా ఉంటుందని ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నా. చాలా డేస్ అయింది నాకు ఇట్లా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా మంచిగా పండగలు సెలబ్రేట్ చేసుకొని. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. అసలు నా ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయిద్దో లేదో చూడాలి. నేనైతే ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నా. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా నేను పరిచయం చేస్తాను. టైం అరౌండ్ 7:45 అలా అవుతుంది. నేను ఇప్పుడే హెడ్ బాత్ చేశాను అనమాట, అందుకే ఇట్లా ఉన్నా. అండ్ ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఈరోజు భోగి యాక్చువల్గా 14th ఈరోజు. సో ఈరోజు షూట్ చేస్తున్నా. మా మమ్మీ వాళ్ళు ఆఫ్టర్నూన్ అట్లా వస్తారు, బట్ నేను మా పిన్ని వాళ్ళం ఇప్పుడే వెళ్తున్నాం అనమాట. సో అంతా వీడియోలో చూడండి. అండ్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. మేమైతే అరౌండ్ 9 ఆ టైంకి స్టార్ట్ అయినాం. అండ్ మమ్మీ మా ఊరికి వెళ్ళింది అనమాట. మాకు గొబ్బెమ్మలు అవన్నీ ఉంటాయి, సో పూజ చేసి రిటర్న్ అవుతా అన్నది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంత పెద్ద ఊరేం కాదు, అరౌండ్ 7 to 8 ఫ్యామిలీస్ ఉంటాయి అంతే. బట్ నాకైతే ఆ ప్లేస్ చాలా ఇష్టం. కొంతమంది ఉన్నా బాగా అనిపిస్తుంది నాకైతే. సో ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అండ్ పాత కాలంలో అందరి మోస్ట్లీ ఇట్లనే ఉంటుండే అనుకుంటా, బట్ చాలా నచ్చుద్ది నాకైతే ఇక్కడ. ఇది చూసిన ప్రతిసారి నాకు నా చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. ఐ స్పెండ్ హాఫ్ ఆఫ్ మై లైఫ్ హియర్. సీ హూ వెల్కమ్ డస్ దీస్ మంకీస్. అరౌండ్ 50 to 60 ఉండే మంకీస్. మీరు నమ్ముతారా నమ్మరు, మేము వంటలు చేసేటప్పుడు ఇట్లా వాల్ మీద తిరుగుతూనే ఉండే. నాకు మాత్రం ఫుల్ భయం మంకీస్ అంటే. అండ్ విహాన్ ఏమంటాడు పడ్డే ఆ రోజు రాగానే టిఫిన్ చేసినాం. అండ్ టిఫిన్ కి మా అమ్మ పూరి చేసింది అనమాట, బట్ క్లిప్స్ తీసుకోవడం మర్చిపోయినా. అండ్ లంచ్ కి అయితే నా ఫేవరెట్స్ అన్నీ ఉన్నాయి, పొటాటో ఫ్రై ఇవన్నీ. అండ్ మా సైడ్ అయితే ఈ పుల్గం పానకం స్పెషల్ ఉంటుంది సంక్రాంతికి, నువ్వులన్నంతో చేస్తాం. ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ సంక్రాంతి. ఇంకా మా మమ్మీ రావడానికి టైం పడుతుందని నేను మా పిన్ని ఆ గ్యాప్లో కొన్ని అప్పలన్నా చేయొచ్చు అని స్టార్ట్ చేసిన ప్రిపరేషన్. చూపి నీ అప్పలు చూపి, దూరం పో. అవి ఏంటి? బేబీస్ 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 ఏం చేస్తున్నాయి ఇక్కడ? అన్నం తింటుంది. ఇదంతా అన్నమా ఇప్పుడు? ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయి, ఏమేమి ఫుడ్ ఇదంతా? బిర్యానీ అన్ని, చికెన్ మటన్ ఫ్రై అన్నీ చేస్తాం. మరి నాకేం లేవా? బేబీస్కేనా అంతా? ఓకే బాయ్ బాయ్ చెప్పు. బాయ్. ఇన్ ద మీన్ వైల్ మై మదర్ జాయింట్ అండ్ వాళ్ళు చేయడం స్టార్ట్ చేసిన. నాకు కొంచెం బ్రేక్ దొరికింది, సో నేను అలా కెమెరాతో వీడియో షూట్ చేసిన కొన్ని. అండ్ తర్వాత బెల్లపల్లి కోసం ప్రిపరేషన్. ఏమైంది రో ఉండు, ఇప్పుడు చెప్పు. ఆల్రెడీ అన్నీ చూసిన. 2 టైప్స్ ఉన్నాయి అందులో. హాయ్ మమ్మీ. ఈ గార్డెన్ చూపించాలా? విలేజెస్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మంచి పీస్ఫుల్గా ఉంటుంది, ఎన్వైరన్మెంట్ అంతా దగ్గర ఉంటుంది కాబట్టి. అండ్ మేము చేసిన అప్పలు అయితే ఇది. అండ్ ఇన్ ద మీన్ వైల్ బెల్లప్పలు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా బెల్లప్పలు కరెక్ట్గా రాలే. ఫస్ట్ మాకు కూడా అంతే రాలేదు, బట్ ట్రై చేయంగా హాఫ్ మాత్రం మంచిగా వచ్చినాయి అనమాట. లాస్ట్లో మంచిగా పోయినా రెండు దోశలు అట్లా దోశలు బట్టి మంచిగా పోయి బియ్యం పోసినట్టు అది పెళ్ళైపోయింది బాబు. ప్రిపరేషన్ అంతా వీడియో చేసిన, బట్ అన్ని క్లిప్స్ మిస్ అయిపోయినాయి. ఫస్ట్లో హెల్ప్ చేసిన, బట్ ఇంకా చిరాకు వచ్చింది, అది మంచి రాకపోతే. సో ఇంకా వీళ్ళతో జాయిన్ అయిన అనమాట. వీళ్ళు కైట్స్ ఎగిరేస్తుంటే చెప్పు. అది బుజ్జి లెక్కనే ఉంది. మరి బుజ్జి తిరుగుద్ది, అట్లా తిప్పకో, మరి తిరుగుద్ది. అదే నీ పేరేంటి చెప్పు. హాయ్ చెప్పు. హాయ్, క్యూట్ ఉన్నావు. ఇట్లా పట్టుకో. కెమెరా హాయ్ చెప్పవా? ఇది పట్టుకో. వాడికంటే ఒక కైట్ ఇవ్వచ్చు. ఇంకా మా చెల్లి వాళ్ళతో వెళ్ళి ఆడుకున్నా. నాకు మాత్రం చాలా మిస్ అయినాయి ఇవన్నీ. చిన్నప్పుడు ఫుల్గా ఆడుకుంటుండే. సమ్మర్ హాలిడేస్ వస్తే ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకపోయేటోళ్ళం. తినడానికి కూడా వెళ్ళకుండా ఆడుకునే వాళ్ళం అనమాట, అంత డెడికేషన్ ఉండేది. అవన్నీ ఇలా ఫ్లాష్ అవుతున్నాయి. అండ్ మేమందరం స్ఫూర్తిని ఫుల్గా మిస్ అయినాం అనమాట. అదొక్కటే మిస్సింగ్ మా అందరి ఇట్లలో. ఈవినింగ్ ఈ 4 boxes గేమ్ ఆడుకున్నాం అనమాట. మా సైడ్ అయితే 4 boxes, కోడిగుడ్లు, లండన్ ఇలా చాలా నేమ్స్తో పిలుస్తారు. మీ సైడ్ ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదైతే మా మోస్ట్ ఫేవరెట్ గేమ్. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే అసలు ఈ గేమ్ గురించి కూడా తెలియదు. ఎలాగో చాలా డేస్ అయింది కదా ఆడి అనేసి ఇంకా రీక్రియేట్ చేద్దాం అనుకున్నాం.
ఈవినింగ్ ఇంకా గేమ్స్ అయిపోయాక సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేసుకుందాం అనుకున్నాం. అండ్ అప్పటి వరకు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంక ఈవినింగ్ సాంగ్స్ పెట్టగానే అందరు వచ్చినారు అనమాట. ఫస్ట్ అయితే పిల్లలు డ్యాన్స్ వేసిండ్రు ఏదో ఒకటి, మేము కూడా. అండ్ తర్వాత ఇంకా లేడీస్ వస్తే ఎట్లుంటుందో తెలిసిందే కదా, తెలంగాణలో ఏ ఈవెంట్ అయినా బతుకమ్మకు మాత్రమే డ్యాన్స్ వేస్తారు. ఈ గ్యాప్లో ఇంకా మా మామయ్య వాళ్ళు కూడా జాయిన్ అయినారనమాట. జస్ట్ ఒక్క స్టెప్ పర్ఫెక్షన్ కోసం 1.5 hours ట్రై చేసిండ్రు అంటే మీరు నమ్ముతారా? ఫీల్ చేసిండ్రు. మా చిన్న అమ్మమ్మ వచ్చి స్టెప్ నేర్పించింది. They started practicing this step for 1.5 hours. బట్ స్టిల్ అయినా వాళ్ళకి రాలేదు. వాళ్ళు ట్రై చేసేదానికి మాకు ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. బట్ స్టిల్ వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. లాస్ట్ వర్క్ కూడా ఎవరో ఒకరు పర్ఫెక్ట్గా చేయట్లేరు. మీరు పోయొచ్చు కదరా. తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అందరు డాన్స్ వేసిండ్రు. నేను క్లిప్స్ ఏం తీసుకోలే, ఎందుకంటే నేను ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నా కాబట్టి. సో వీ కాల్ ఇట్ యాజ్ అ డే. ఇది సంక్రాంతి రోజు మార్నింగ్. యాక్చువల్గా భోగి రోజు మేము అందరం లేట్గా వచ్చినాం. సో ఎవరం భోగి మంటలు పెట్టుకోలే. సో కనీసం ఈ ఒక రోజన్నా ఉత్తిగా మేము పిల్లలం పెట్టుకుందాం అనేసి ఇలా భోగి మంట పెట్టుకున్నాం. అండ్ ముగ్గులు ఎవరింటి ముందు అలా వేసుకున్నారు. అండ్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. చిన్న ఊరు, బాగుంటుంది. కాకపోతే హ్యాపీ సంక్రాంతి చెప్పు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. సౌమ్య ఇంకా బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఒకసారి చూడు చూడు. హాయ్ చెప్పు. హాయ్ వద్దులే చెప్పు. ఇద్దరు సంక్రాంతి. నువ్వు చెప్పు. యాటిట్యూడ్ చెప్తేదిరా. చెప్పండి. ఇప్పుడు వాళ్ళు హాయ్ చెప్పు. హాయ్. ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్గా అందరం కలిసినప్పుడు ఎక్కువ టైం వేస్ట్ చేసే టాపిక్ ఏమన్నా ఉందంటే ఫుడ్ విషయంలోనే. ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. లాస్ట్కి ఫుడ్ అంతా తిన్నాక బయటికి వచ్చి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈసారి అలా ఉండొద్దు అనేసి అందరు కలిసి ఫుడ్ ప్రిపేర్ చేయించుకుంటున్నారు అనమాట, వేరే వాళ్ళని పెట్టుకొని. సో దట్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి. ఇంకా తినేసాక ఫాస్ట్గా రెడీ అయ్యి ఫస్ట్ మనకు ఫొటోస్ ఇంపార్టెంట్ కదా, సో దానికి వెళ్ళిపోయినాం అనమాట. ఇలా డిస్కషన్కే అయిపోయేటట్టు. ఫస్ట్ వీళ్ళే మా 4 అమ్మమ్మలు అనమాట. వీళ్ళే మా అందరికి మెయిన్ పిల్లర్స్, మా 4 ఫ్యామిలీస్కి. సో తర్వాత ఇంకా వాళ్ళ ఫోటోషూట్ అయిపోయినాక అందరం కలిసి గ్రూప్ ఫొటోస్ దిగుతున్నాం. ఫస్ట్ లేడీస్ అందరు దిగిండ్రు, వీళ్ళు సిస్టర్స్, అత్తమ్మలు, కోడళ్ళు అందరూ కూడా. తర్వాత ఇంకా మేము పిల్లలను జాయిన్ అయినాం. ప్రతి ఒక్కరికి అమ్మమ్మ వాళ్ళ అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎందుకు అందరు వాటికి ఫ్యాన్స్ నాకు తెలియదు, బట్ నేను మాత్రం అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే చాలా పెద్ద ఫ్యాన్ని. ఎందుకంటే నా హాఫ్ ఆఫ్ మై లైఫ్ మొత్తం అక్కడే ఉంది. చైల్డ్హుడ్ హాలిడేస్ వస్తే చాలు, సాటర్డే సండే వచ్చినా కూడా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. నాకు చాలా ఇష్టం. మా తాతయ్య ఉన్నప్పుడు మాత్రం దట్స్ మై హోల్ వరల్డ్ యాక్చువల్గా. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు అంటే నాకు ఏది ఇచ్చినా కూడా నాకు తక్కువే దాని కిందతో పోలిస్తే. అలాంటిది ఇప్పుడు ఎవ్వరు అక్కడ ఉండట్లేదు. ఎవ్రీవన్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్, దే ఆర్ మూవింగ్ టు ద సిటీస్. ఓన్లీ ఇలా ఫెస్టివల్ ఆర్ అకేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే కలుస్తున్నాం. ఆ మూమెంట్స్ అన్ని జస్ట్ ఒక మెమరీస్ లా ఉండిపోతున్నాయి. బట్ స్టిల్ దే ఆర్ సో ప్రీషియస్ టు మీ. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. అండ్ మై ఫేవరెట్ పర్సన్ మై తాతయ్య. నేను చాలా చాలా మిస్ అవుతున్నా. ఈ సెకండ్ ఆయన ఉంటే చాలా ఎంజాయ్ చేసేటోడు. అది నా కళ్ళ ముందే తిరుగుతుంది. ఇంకా దాని తర్వాత విహాన్ వాళ్ళు నన్ను ఎంపైర్గా ఉంచి ఒక గేమ్ ఆడిండ్రు, మ్యూజిక్ చైర్. 2 members ఆడి 4 chairs పెట్టిండ్రు అనమాట. సో దానికి నేను ఎంపైర్. స్టాప్ అయింది. ఎంపైర్ని నేను. అండ్ విన్నర్ చెలేబు. సెకండ్ విన్నర్ ధ్రువ. థర్డ్ విన్నర్ మిట్టు. 4th విన్నర్ నేను. ఈ గేమ్ 4 chairs ఆడిండ్రు. 4 chairs. చెప్పురా ధ్రువ, నీ ఒపీనియన్ ఏంటి గేమ్ మీద? బావర్స్ అయితే హగ్ చేసుకోవద్దా? హగ్స్ కిస్ పెట్టు. హ్యాపీ సంక్రాంతి చెప్పు బాగా. నువ్వు పెట్టు. నాకు పెట్టండి ఇద్దరు. హ్యాపీ సంక్రాంతి. ఈ గేమ్ అయితే లంచ్ అయ్యే గ్యాప్లో ఇంకా వీళ్ళు డ్రింక్ స్టార్ట్ చేసిండ్రు విత్ చికెన్ ఫ్రై, బోటీ, ఇవన్నిటితోటి. ఈ వీడియోలో మీకు జెంట్స్ ఎక్కువగా అనిపించారు, ఎందుకంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారనమాట. నేను క్లిప్స్ కూడా ఎక్కువ తీసుకోలేదు. ఇవి అన్నయ్యలము, చెల్లెళ్ళము, అక్క చెల్లెళ్ళము అందరం కలిసి మా అమ్మగారి ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్. ఇది మటన్.
మా పెద్దమ్మ వండింది. అట్లా ఇది చికెన్ బిర్యానీ, బగారా బిర్యానీ, పెరుగు, ఏంటిది అది? తలకాయ కూర. తలకాయ కూర వంటలు వచ్చినప్పుడు చెప్పదు. అమ్మలు చేసింది చెప్పాలి. ఒక్కళ్ళు నమ్మరు, ఎవ్వరు నమ్మరు. వాట్ వి హావ్ ఫర్ సంక్రాంతి? ప్లేట్స్. నెక్స్ట్ వచ్చేసి తలకాయ కూర, మటన్, చికెన్ ఫ్రై, బోటి పండు. నాకైతే ఈరోజు వెజ్ ఎక్కువ నచ్చింది. పొటాటో ఫ్రై అండ్ టమాటో పికిల్ క్రేజీ ఉండే. అసలు నేను ఎక్కువ వెజ్ తిన్నా, చికెన్ కూడా లైట్గా తిన్నా. అండ్ తినేసాక మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇలా చిన్న వాటర్ ఫాల్లో ఉంటుంది, దానికి వెళ్ళినాం. బట్ వాటర్ ఫాల్ అస్సలు లేదు, మొత్తం వాటర్ అయిపోయినాయి. ఇప్పుడు రైనీ సీజన్ కాదు కదరా, అందుకే అనుకుంటా. వాటర్ ఫాల్స్ అప్పుడు ఇదంతా ఉండే, అసలు అదంతా నిండి ఇట్లా వస్తుండే. ఇది చూసి ఇదంతా ఖాళీ ఉంది. అండ్ షీ ఈజ్ మై అనదర్ సిస్టర్. అండ్ స్ఫూర్తి తర్వాత అంత క్లోజ్ అయిన సిస్టర్ అంటే అమ్ములు మాత్రమే. అండ్ చిన్నప్పుడు మేము చాలా క్రైమ్స్ చేసినాం మేమిద్దరం, అలాంటి బాండ్ మాది. నేనైతే చిన్నప్పుడు మేమిద్దరం సేమ్ అవుట్ఫిట్స్ వేసుకోవాలి, సేమ్ ప్లేసెస్కి వెళ్ళాలని చాలా గొడవ పడుతుండేది. అంతా ఉండేది మా ఇద్దరికి బాండ్. అండ్ షీ సో క్లోజ్ టు మీ. అండ్ ఆల్సో తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. అవి డిస్క్రిప్షన్లో పెడుతున్నా, వెళ్ళి ఫాలో అవ్వండి. ఇంకా అక్కడ వాటర్ ఎక్కువ లేవని ఇంకో కాలువ దగ్గరికి వచ్చినాం. అండ్ అన్ఫార్చునేట్లీ అక్కడ కూడా అసలు వాటర్ లేవు. బట్ కొంచెం పీస్ఫుల్గా అలా కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నాం. అండ్ చిన్నప్పుడు అయితే ఇక్కడ మేము ఫిషింగ్ అవన్నీ చేస్తూ ఉండే, స్విమ్మింగ్, ఫిషింగ్. అండ్ మేము పిల్లలం మాత్రమే బతుకమ్మ అవన్నీ సెలబ్రేట్ చేస్తుండే, వినాయక చవితి ఇవన్నీ మేము మాత్రమే ఇక్కడ నిమజ్జనం చేసుకునే వాళ్ళం. అండ్ మా గ్యాంగ్ లో ఇంకా చాలా మంది మిస్ అయ్యారు, మా అన్నయ్య వాళ్ళు, మా కజిన్స్, ఇంకా వేరే వాళ్ళు కూడా. ఐ హోప్ వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నారు. ఐ రియల్లీ మిస్ యూ గాయస్. ఇంకింటికి రిటర్న్ అయ్యాక మళ్ళీ సాంగ్స్, బట్ పిల్లలు స్టార్ట్ చేసిండ్రు ఈసారి. ఫస్ట్ ఎంత క్యూట్గా ఎగురుతున్నారు వాళ్ళు అసలు. మళ్ళీ నిన్నటి స్టెప్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా మాకు చిరాకు వచ్చి మేము వెళ్ళిపోయినాం. వీళ్ళు మాత్రమే ఇంకా డ్యాన్స్ వేసుకున్నారు. తర్వాత ఆంటీస్ అందరు వీళ్ళు ఏదో గేమ్స్ ఆడుకున్నారు, కబడ్డీ ఇవన్నీ కూడా. మేము తినడానికి వెళ్ళాం. అండ్ తినేసి వచ్చాక అందరు మా ఫేవరెట్ గేమ్ ఆడుకున్నాం, దంషల్ ఆర్ట్స్, మూవీ గెస్సింగ్, అండ్ ఇట్లా ఒక సాంగ్స్ పాడడం, అంతా అక్షరి, ఇట్లా చాలా చాలా గేమ్స్ ఆడుకున్నాం అనమాట. ఏది వీడియో తీయలే, బట్ స్టిల్ మస్తు ఎంజాయ్ చేసినాం. ఆ రోజు నైట్ 3-4 అలా అప్పటి వరకు ఉన్నాం అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పులిహోర చేసుకున్నాం. అండ్ ఇంకా తర్వాత లంచ్ కూడా వండుకొని 3-4 ఆ టైంకి రిటర్న్ అయిపోయినాం. చాలామంది ఉన్నారు అక్కడే, బట్ నేనైతే రిటర్న్ అయిపోయా, ఎందుకంటే ఇంకా లీవ్ తీసుకోలే ఆ రోజు. సో లాగిన్ అవ్వాలి కాబట్టి ఇంకా 3 ఆ టైంకి రిటర్న్ అయిపోయాం. అండ్ తర్వాత గోరెంటాకు తెంపుకోవడానికని మా అమ్మమ్మ వాళ్ళ గార్డెన్లోకి వెళ్ళిపోయినాం. ఈ 2 days చాలా గుర్తుండిపోయే మెమరీస్. యాక్చువల్లీ ఇంకా మంచిగా రెడీ అయ్యి ఫోటోషూట్స్ కూడా చేసుకుందాం అనుకున్నా, బట్ ఎందుకో అంత టైం ఇన్వెస్ట్ చేయాలనిపించలేదు. ఎప్పుడు ఎలాగో ఫొటోస్ వీడియోస్ ఉంటూనే ఉంటాయి, బట్ వీళ్ళతో టైం స్పెండ్ చేద్దాం అనేసి నేను నార్మల్గానే ఉండిపోయినా. అండ్ బాయ్ చెప్పరా, చెప్పు బాయ్ చెప్పు. సో ఇట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇది నా సెకండ్ యూట్యూబ్ ఛానల్, సో దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పండి. బాయ్.